హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే టాపిక్ వచ్చి ఏపీ పీజీ సెట్. ఏపీ పీజీ సెట్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు, కౌన్సిలింగ్ డేట్స్, ప్రతిదీ పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మొత్తం వీడియోలో పెట్టాను. డోంట్ స్కిప్ గైస్, చివరి వరకు చూడండి. ఒక ఆలోచన వస్తుంది ఏపీ పీజీ సెట్ మీద. ఓకేనా గైస్, లెట్స్ సీ. ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ 2024 రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్. The counseling process of Andhra Pradesh Postgraduate Common Entrance Test 2024 is likely to start in August 2024 on the web portal at http this link. Stay till the end of this article to get complete information regarding the counseling process. సో ఏపీపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుందంట. సో దాని యొక్క డీటెయిల్స్. ఏపీపీ సెట్ కౌన్సిలింగ్ 2024. The APP set 2024 was held by the Andhra University Visakhapatnam on behalf of APSI. Candidates who want to get admission for various postgraduate courses for academic year 2024 to 2025 took part in this exam, and now all these aspirants are eagerly waiting for commencement of the web-based counseling process. Country India, State Andhra Pradesh, counseling name APP set 2024. Conducting body Andhra University Visakhapatnam on behalf of APSI. Courses various postgraduate courses academic year 2024 to 2025. Processing fees open category and backward class 700 rupees, SC ST PHR 500 rupees. Official website http pgset APSI APP set. So కోర్సెస్ వచ్చి వేరియస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. కౌన్సిలింగ్ నేమ్ వచ్చి ఏపీ పీజీ సెట్ 2024. స్టేట్ ఆంధ్రప్రదేశ్, మన స్టేటే కాబట్టి. కండక్టింగ్ ఎవరు చేస్తున్నారంటే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వాళ్ళు చేస్తున్నారు. దీని యొక్క ప్రాసెసింగ్ ఫీజు వచ్చి బీసీ వాళ్ళకి ఏంటంటే 700 రూపీస్, అలాగే ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళకి కూడా 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 500 రూపీస్. అఫీషియల్ వెబ్సైట్ ఇది. The counseling process for the APP set 2024 for various postgraduate courses consists of multiple stages, which are registration, certificate verification, choice filling aka web options, and seat allotment and college reporting. To learn more about each stage, keep recording. ఒక్కో స్టేజ్ గురించి ఇంకా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్. During registration, candidates initiate their participation in APP set 2024 counseling by providing personal details, academic qualification, uploading documents, and paying the required fees online. Registration ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్, పేయింగ్ ఫీజు కట్టాలన్నమాట రిజిస్ట్రేషన్ రోజు. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫాలోయింగ్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ డాక్యుమెంట్ టేక్స్ ప్లేస్. ఇట్ ఈస్ డన్ టు ఎన్ష్యూర్ ద వ్యాలిడిటీ అండ్ టు వెరిఫై ద ఎలిజిబిలిటీ క్రైటీరియా సెట్ బై APSI ఫర్ అడ్మిషన్. యాప్సీ వాళ్ళు వాట్ ఈజ్ వాట్ అని చెక్ చేసుకుని వెరిఫికేషన్ చేస్తారు. చాయిస్ ఫిల్లింగ్ వెబ్ ఆప్షన్స్. ఇన్ దిస్ చాయిస్ ఫిల్లింగ్ స్టేజ్, క్యాండిడేట్ సెలెక్ట్ దేర్ ప్రిఫర్డ్ కాలేజ్ అండ్ ప్రిఫర్డ్ కోర్స్ ఆన్లైన్ బేస్డ్ ఆన్ ది ర్యాంక్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. చాయిస్ ఫిల్లింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా ఏంటంటే క్యాండిడేట్కి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. కాకపోతే యాప్సీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన ర్యాంక్ బట్టి ఏ కోర్స్ వస్తుందో దాన్ని బట్టి మాత్రమే, ర్యాంకు బట్టి మాత్రమే సీట్ ఫిల్లింగ్ అవుతుంది. Seat allotment based on the choice filled by candidate and their ranks in APP set 2024. Seats are allotted through a computerized allotment process. సీట్ అలాట్మెంట్ ఎలా చేస్తారంటే కంప్యూటరైజ్డ్ ప్రాసెస్ చేస్తారండి. ఎలా అంటే వాళ్ళకి వచ్చిన ర్యాంకులు బట్టి, వాళ్ళకి వచ్చిన చాయిస్ చూస్ చేసుకున్న ఫిల్డ్ బై క్యాండిడేట్స్ బట్టి చాయిస్ పెడతారు. కాలేజ్ రిపోర్టింగ్. ఫైనలీ క్యాండిడేట్స్ హూ యాక్సెప్ట్ their allotted seats must physically report to their respective college with required documents and tuition fee for admission confirmation. కాలేజ్ రిపోర్టింగ్ ఎలా చేయాలంటే క్యాండిడేట్స్ సీట్స్ ఫిల్లింగ్ కోసం ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి. అంటే ఒక మ్యాన్ వెళ్ళాలి, ఎవరికి కావాలి సీటు వాళ్ళు వెళ్ళాలి, ఫిజికల్గా వెళ్ళి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పట్టుకుని తర్వాత ట్యూషన్ ఫీజు కూడా కట్టి కాలేజ్ రిపోర్ట్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్. ఇది మనకు మెయిన్. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఫిజికల్గా పట్టుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏపీ సెట్కి కౌన్సిలింగ్కి. డాక్యుమెంట్స్ విచ్ ఆర్ మ్యాండేటరీ టు హ్యావ్ టు participate in the APP set 2024 counseling are as follows. First, the APP set 2024 hall ticket. Second, the APP set 2024 rank card, mark sheets and provisional certificate, degree certificate, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అన్ని డిగ్రీలో వచ్చిన అన్ని సర్టిఫికేట్లు, సెమ్ మార్కులు, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్, టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్కు డొమైకల్ సర్టిఫికేట్, రెసిడెన్స్ ఆర్ డొమైకల్ రెండాట్లో ఉండదు. పిహెచ్ వాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజ్ సర్టిఫికేటు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్ సిఏపి, ఎన్సిసి, స్పోర్ట్స్, మైనారిటీ ఆఫ్ సర్టిఫికేట్,
ఓకే. ఐడెంటిఫై ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్‌పోర్ట్ కానీ ఎక్సెట్రా. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఇయన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ ఒక్కొక్కటి 3 సెట్లు. 3 సెట్లు పక్కాగా ఒక్కోటి 3 సెట్లు పక్కాగా పట్టుకోవాలి. షెడ్యూల్ ఫర్ ది ఏపీ పీసెట్ 2024 కౌన్సిలింగ్. ద కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ది ఏపీ పీసెట్. ఒక్కొక్కటి 3 సెట్లు పట్టుకుని జిరాక్స్‌లు, ఒరిజినల్స్ కూడా పట్టుకుని వెళ్ళాలి ఫిజికల్‌గా. షెడ్యూల్ ఫర్ ది ఏపీ పీసెట్ 2024 కౌన్సిలింగ్. ద కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ది ఏపీ పీసెట్ 2024 will be released by the Andhra Pradesh State Council of Higher Education once it is made public officially. The details will be made available inside the table below. ఇంగో మనకి ఎప్పుడు ఏపీ సెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే డేట్ August 2024. స్టేజ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. క్యాండిడేట్స్ ప్రొవైడ్ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అండ్ పే ఫీజ్. ఆగస్టులో ఉంటుందన్నమాట మొత్తం రిజిస్ట్రేషన్ మొత్తం. ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా అప్పుడే. తర్వాత ఆగస్టులోనే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మనము డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తాం కదా ఆన్లైన్లో, అవన్నీ వెరిఫికేషన్ కూడా ఆగస్టులోనే ఉంటుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా ఆగస్టులోనే ఉంటుంది. ఇష్టం వచ్చిన ర్యాంకులు బట్టి పెట్టుకుంటాం కదా మనం, ఆ వెబ్ ఆప్షన్స్ కూడా ఆగస్టులోనే ఉంటుంది. సీట్ అలాట్మెంట్స్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ మనకు కంప్యూటరైజ్ చేసి అవి కూడా ఎక్కడ వచ్చిందో సీట్ అన్నది మాత్రం సెప్టెంబర్లో చెప్తారు. అంటే ఆగస్ట్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్లో చెప్తారు. తర్వాత కాలేజ్ రిపోర్టింగ్, ప్రతి ఒక్కరు కాలేజ్ రిపోర్ట్ చేసేది కూడా సెప్టెంబర్లోనే. అప్పుడు రిపోర్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు సర్టిఫికేట్లు జిరాక్స్లు పట్టుకెళ్ళాలి, ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పట్టుకెళ్ళాలి, అన్నీ పట్టుకెళ్ళాలి. ప్రాసెసింగ్ ఫర్ ది ఏపీ పీసెట్ 2024. టు పార్టిసిపేట్ ఇన్ ద వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ ది ఏపీ పీసెట్ 2024 అండ్ ఓపెన్ కేటగిరీ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు మేక్ పేమెంట్ 700 రూపీస్. అంటే ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 700 రూపీస్. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ దేంతో అయినా సరే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విల్ హ్యావ్ టు మేక్ 500 రూపీస్. వాళ్ళకైతే 500 రూపీసే. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఫర్ ఏపీ పీసెట్ 2024 ఫాలోయింగ్ ద క్లోజర్ ఆఫ్ ది చాయిస్ ఫిల్లింగ్ విండో ఇన్ ఆగస్ట్ 2024. ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. క్యాండిడేట్స్ కెన్ ఎక్స్పెక్ట్ ద ఏపీ పీసెట్ 2024 సీట్ అలాట్మెంట్ రిజల్ట్ టు బి పబ్లిష్డ్ ఆన్ దిస్ లింక్ విత్ ఇన్ అప్రాక్సిమేట్లీ ఏ వీక్. The allotment process will allocate seats based on candidates' preference and ranks in the exam, guiding them on further steps for admission confirmation. సో ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్లో స్టార్ట్ అవుతే ఏంటంటే 700 రూపీస్ ఏమో ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 500 రూపీసు. అలాగే ఇంకా దీని యొక్క సర్టిఫికేట్స్ వచ్చి ఏపీ పీసెట్ ఆల్ టికెట్, ర్యాంక్ కార్డు, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఫిజికల్ ఛాలెంజ్ సర్టిఫికేట్, అలాగే ఐడెంటిఫై ప్రూఫ్ ఆధార్ కార్డు, బ్యాంక్, ఓటర్ ఐడి, పాస్పోర్టు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు. ఇంకేంటంటే రిజిస్ట్రేషన్ మాత్రం ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. రిపోర్టింగ్ మాత్రం సెప్టెంబర్లో. సీట్ అలాట్మెంట్ కూడా సెప్టెంబర్లోనే. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఎనీవే ఆల్ ది బెస్ట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా.